వైష్ణవి అయితే వాళ్ళ డాడీని చూద్దామని చెప్పి రూమ్లోకి అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈవిడ ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే విష్ణుని చూసి, విష్ణు గారు మన ఇద్దరికి విడాకులు వచ్చినా సరే మన ఇద్దరం ఇంకా భార్యాభర్తలమేనంట. ఎందుకంటే దైవ సాక్షిగా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే మన ఇద్దరం ఇంకా భార్యాభర్తలమేనంట. మనం విడాకులు తీసుకున్నా సరే మనం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే మన ఇద్దరం భార్యాభర్తలుగానే ఉంటామంట అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ విష్ణుని చూసి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తలా, ఎందుకు విడిపోయారు అంటే ఈవిడ మా అమ్మ అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, విష్ణు గారు మీరు ఇలా ఉండటం నాకు ఏమీ నచ్చలేదు, నాకు ఎందుకో చాలా బాధగా ఉంది, మీరు త్వరగా లేవండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మీరు త్వరగా లేచి నన్ను చూడండి విష్ణు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మన ఇద్దరం ఎప్పటికీ భార్యాభర్తలుగానే ఉంటామంట. ఈ జన్మకే కాదు 10 జన్మలు వచ్చినా సరే మీరే నాకు భర్త, నేనే మీకు భార్యనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అంటే ఈవిడ మా అమ్మ, అతను నా నాన్న అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. If you like this video, please like, share and subscribe friends.